రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పరస్పర డ్రోన్ల దాడులు తీవ్రమయ్యాయి. డొనెట్స్క్ ప్రాంతంలోని ఒక కీలక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించగా, మాస్కోలోని ఒక చమురు శుద్ధి కర్మాగారమే లక్ష్యంగా లాంగ్ రేంజ్ డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఉక్రెయిన్ వ్యాప్తంగా సైనిక అవసరాల కోసం ఉపయోగించే ఇంధన, రవాణా మౌలిక సదుపాయాలను పుతిన్ సేనలు ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్ల తయారీ, నిల్వ చేసే కేంద్రాలను నాశనం చేసినట్లు రష్యా పేర్కొంది. గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన 12 గైడెడ్ ఏరియల్ బాంబులు, 2 ఫ్లెమింగో క్షిపణులు, 491 ఫిక్స్డ్ వింగ్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో సరిహద్దుల్లోని 228 చోట్ల భీకర పోరు జరిగిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. 2062 రష్యన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. దీర్ఘశ్రేణి క్షిపణులతో మాస్కోలోని ఆయిల్ రిఫైనరీలతో పాటు తొలా ప్రాంతంలోని కేబీపీ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ బ్యూరోను దెబ్బతీశామని కీవ్ స్పష్టం చేసింది.